అవన్నీ తెలుసు, కానీ ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు ఎలా? ప్రేమించా కదా నిన్ను, సో గుర్తుపెట్టుకోపోతే ఎట్లా? నన్ను ప్రేమించావు అంటున్నావు, కానీ వేరే వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. గ్రేట్. బై ద వే, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ మ్యారేజ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అదిగో మళ్ళీ అబద్ధాలు ఆపుకోకుండా భలే వచ్చేస్తున్నాయి నీకు. మరి నిజాలు నీకు నచ్చావుగా, వస్తే గొడవ స్టార్ట్ చేస్తావు. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. సరే, నీ అడ్రస్ పంపించు, రేపు ఈవినింగ్ అలా వస్తా. ఓకే. అవును, నీకు ఆఫీస్ ఏ టైంకి అయిపోతుంది? 7కి అయిపోతుంది, 7:30 అవుతుంది వచ్చేసరికి. ఓకే, అయితే రేపు వస్తాలే. బాయ్. బాయ్. నేను ఆ మాట చెప్పాక తను కాల్ కట్ చేసింది. కాల్ కట్ చేశాక నేను ఫోన్లో నా వాల్ పేపర్ని చూస్తూ బీర్ తాగడం స్టార్ట్ చేశాను. తను అప్పుడే సెండ్ మీ యువర్ అడ్రస్ అని వాట్సాప్లో మెసేజ్ చేసింది. నేను ఇంకా ఆ మెసేజ్ చూసి నా అడ్రస్ పంపించా. తను ఆ మెసేజ్ చూసి ఓకే రేపు ఈవినింగ్ 7:30 అలా వస్తా అని రిప్లై ఇచ్చింది. ఫస్ట్ బీర్ కంప్లీట్ అయిపోయాక లేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకో బీర్ తీసుకొని తాగడం స్టార్ట్ చేస్తూ అలా నా బాల్కనీకి వెళ్ళి అక్కడ ఉన్న చైర్ మీద కూర్చున్నా. ఏమైందిరా? నా ఫోన్ కింద పెట్టి నా మొబైల్లో ఉన్న తన వాల్ పేపర్ని చూస్తూ 3 years నువ్వు నాతో మాట్లాడలేదు, నేను ఎలా ఉన్నానో తెలియదు, నేనేం చేస్తున్నానో తెలియదు, నన్ను చూడడానికి కూడా రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు అంటున్నావు అని ఫోన్లో కనిపించి తనతో మాట్లాడడం స్టార్ట్ చేశాను. నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నా కానీ వాటిని తుడుచుకుంటూ బీర్ తాగుతూ ఇంకా అక్కడ చైర్ మీద నుంచి లేచి కింద కూర్చొని బీర్ తాగేసి ఆ బాటిల్స్ 2 తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేసేసి ఇంకా ఆ రోజు నైట్ అలా తన ఫోటో చూస్తూ పడుకున్నా. రేపు నీ ఎక్స్ వస్తుంది కదరా, పార్టీ ఇస్తావా మరి? ద నెక్స్ట్ డే ఆ రోజు మార్నింగ్ లేచాక నేను ఇవాళ తన ఇంటికి వస్తుంది కదా అని మొత్తం ఇల్లంతా క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. మొత్తం బీర్ బాటిల్స్ అన్ని బయటను పడేసి ఇల్లంతా స్వీప్ చేసి తర్వాత మాప్ పెట్టి మొత్తం అంతా క్లీన్ చేశాను. తర్వాత బెడ్రూమ్లో బెడ్షీట్స్, రూమ్మేట్స్, కర్టన్స్ అన్నీ చేంజ్ చేశాను. ఆ తర్వాత ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళి ఆ రోజు టైం ఎంత ఫాస్ట్గా అయిపోతుందా అని ప్రతి 5 minutes ఒకసారి ఫోన్ వైపు చూస్తూనే ఉన్నా. ఈవినింగ్ 7 అయిన వెంటనే మొత్తం బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి అప్పుడే మా మేనేజర్ నా దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటికి సార్ 7 అయిందిగా. నో మ్యాన్, ఇవాళ నువ్వు ఒక 2 hours ఇక్కడే ఉండాలి. 2 hours ఎందుకు సార్? నువ్వు మొన్న కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్